ఇక్కడ మరొక సీనియర్ నాయకులు ఉన్నారు, వారిని కూడా వీరి అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే అంటే గెలిచిన నాయకులు ఎక్కడ ఉంటారో అడ్రస్ తెలియని పరిస్థితి ఉంది. గెలిచిన నాయకులు సమస్యలు చెప్పుకుందామన్న కూడా ఒక వేదిక లేకుండా ఏర్పడింది. కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ప్రణవ్ బాబు ఈ ప్రాంతంలో ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ లాగా వాడిపోయి ఆ సమస్యను పరిష్కరించే కోసము పనిచేస్తున్నారు. మాకు అందిన సమాచారం దానిలో భాగంగా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించబోతున్నారు? ఈ యొక్క హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి 9 నెలల క్రితము ఇక్కడ వర్షాలు బాగా పడ్డప్పుడు దీన్ని సందర్శించారు. అప్పుడు మేము అందరం కూడా అతని వెంబడి వచ్చినాము. అప్పుడు వచ్చి వీళ్ళందరి బాధలను ఈ నీళ్ళనే కొన్ని గుడిసెలు నీళ్ళనే ఉన్నప్పుడు ఆయన చూసి స్పందించి మరి వీరికి కావాల్సినటువంటి అన్ని మరి సహాయ సహకారాలు గవర్నమెంట్ ఫస్ట్ ముందుకు రాకుండా ఆయన సొంతంగా కూడా ఇక్కడ వీళ్ళకు సహకారాలు చేసింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు రేషన్ కార్డు కానివ్వండి, ఇల్లు లేని వారికి ఇళ్లను మరి ఇవ్వడానికి మళ్ళొకసారి వీళ్ళను సందర్శించడానికి ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాడు సారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద మంచి విశ్వాసము మరి పొన్నం ప్రభాకర్ మరి మంత్రి వారి సారథ్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మన సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకుపోవడానికి మరి ప్రణవ్ గారు కూడా ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. కాబట్టి మరి వారి నాయకత్వంలో హుజరాబాద్లో ఇటువంటి స్లమ్ ఏరియా, ఇటువంటి మరి చెత్త చేదారం వీళ్ళు ఇనుప సామాను కావచ్చు, లేకపోతే ఇంకా వేరే చిన్న వ్యాపారాలు చేసుకొని కొద్దిగా లేచిన తర్వాత వాళ్ళు వ్యాపారం చేసుకొని వస్తారు. కాబట్టి వీళ్ళను చూసి ఇంకా ఇటువంటి ప్రాంతాలు ఎక్కడున్నా కానీ ప్రణవ్ గారు అతను హృదయాన్ని మరి స్పందించి చాలా చేస్తున్నాడు. కొలిపాల శంకర్ మరి నాగరాజు మేము కూడా ఆయన వెంబడి ఉండి చూస్తున్నాం. ఎందుకంటే నేను ఉన్నత వర్గం నుంచి వచ్చినటువంటి వానైనా మరి వీళ్ళకు నేను సహాయం చేసినాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే 11 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు అప్పుడు ఆ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి 9 సరుకులు ఇచ్చేది. మరి ఇప్పుడు పోయినటువంటి ప్రభుత్వము 10 సంవత్సరాలు చేసినప్పుడు కనీసం ఒక్క సరుకు కూడా లేదు, ఆఖరికి గ్యాస్ కూడా లేకుండా చేసింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇద్దాం, మరి సన్న బియ్యం ఇద్దాం. సన్న బియ్యం తీసుకోబట్టి ఇప్పుడు 2 నెలలు అవుతాను సన్న బియ్యం తీసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు కరోనా కూడా వస్తుంది కాబట్టి 3 నెలల సరుకులు ఒకటేసారి ఇవ్వాలని 3 నెలల సరుకులు కూడా మనం మా చెల్లెళ్ళు అక్కలు వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. అంటే ప్రభుత్వం ఎంత ముందు చూపుతూ ఉంటున్నదంటే చూడండి మీరు. మళ్ళీ ఇప్పుడు కూడా అప్పుడు అంతకంటే ముందు ఉన్నటువంటి 2004లో 2009 నుంచి 2014లో శ్రీధర్ బాబు ఆ సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నప్పుడు 9 రకాల సరుకులు ఇచ్చారు. మరి ఇప్పుడు వాళ్ళు మొత్తం మర్చిపోయారు. కొబ్బరి కార్డులు ఇచ్చి ఇవ్వడం మర్చిపోయారు. ఇందిరమ్మ ఇల్లు కాదు, ఒక్క ఇల్లు కూడా కట్టించడం మర్చిపోయాడు. అక్కడ జమ్మిగుడ్లో ధర్మారంలో కావచ్చు, హుజరాబాద్లో సిరిసపల్లి రోడ్డు కావచ్చు 2000 ఇల్లు కట్టించి ప్రభుత్వ పైసలన్నీ నీళ్ళల్లో పోసి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. డబ్బులు పెట్టమని కట్టించారు, అట్లే ఉంచారు. నిరుపయోగంగా ఉన్నాయి డబ్బులన్నీ. అక్కడ కాళేశ్వరంలో పోసిరు, ఇది పోసిరు. కాబట్టి అట్లా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రతి సమస్యను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాడు. ఉన్నది లేదు ఉన్నది అని ప్రజలతోటి మమేకమై ఇటువంటి సలహా కూడా తీసుకుంటున్నాడు. ఒక్కొక్కసారి తీసుకొని ఎక్కడైతే అభివృద్ధి జరగాలో అటువంటి అభివృద్ధి జరగడానికి మరి మన హుజరాబాద్లో ప్రణవ్ గారి నాయకత్వంలో చాలా అభివృద్ధి జరుగుతున్నది. ఈ బుడిగజంగాల కాలనీ ఎంచుకొని రావడము నిజంగా ప్రణవ్ గారికి మేమందరము చేతులెత్తి నమస్కరిస్తున్నాం.